హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మాధురి గారిని రోజ్ ఫ్లవర్స్ ముళ్ళు ఇమ్మన్నారు. డెమాన్కి, తనుజాకి, కళ్యాణ్కి రోజ్ ఫ్లవర్స్ బాగానే ఇచ్చింది, కరెక్ట్గానే ఇచ్చింది. ముళ్ళు భరణి గారికి, దివ్యాకి ఇచ్చింది, కరెక్ట్గా ఇచ్చింది. భరణి గారికి సేఫ్ గేమే, పక్కా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఇది ఆయన మార్చుకోమని అందరికీ అర్థం అవుతుంది, ఆయనకు అర్థం కావట్లేదు. నేను నాకు సార్ని అడుగుతున్నాడు, అందరికీ అర్థం అవుతుంది, అతనికే అర్థం కావట్లేదు భరణి గారికి సేఫ్ గేమ్ అని. దివ్యాకి ముళ్ళు ఇస్తే ఏం చెప్తుంది? దివ్య తన ఆట మీద కంటే కూడా పక్క వాళ్ళ ఆట మీద కాన్సన్ట్రేషన్ చేసిద్ది. తన మాట వేరే వాళ్ళ మాటలు కూడా తన మాటలుగానే మాట్లాడేస్తుంది. ఇది తగ్గించుకుంటూ పోయిందంటే భరణి విషయం. భరణి గేమ్ కూడా ఆమె డిసైడ్ చేస్తుంది, భరణి మాటలు కూడా ఆమె మాట్లాడేస్తుంది. అది తగ్గించుకోమని చెప్తుంటే ముళ్ళు ఎంత యాటిట్యూడ్గా తీసుకొని పోతుంది దివ్య. వాస్తవం చెబితే అంతే, మరి భుజాలతో ఉడుకుంటారు, వాస్తవం అయితే ఉడికెక్కువ అని. వాస్తవమే కదా చెప్పింది, అది మార్చుకోమని చెబితే ఆమె నిన్న ఆమె కూడా అక్కడ హౌస్లో చేసేది కూడా చెప్పింది అదే కదా, హౌస్లో అదే ఆమె చేసేది. మాధురి గారు కరెక్ట్గానే చెప్పారు. ఇక్కడ ఒక్కొక్క డ్రింక్ ఇస్తున్నారు. డ్రింక్ ఇస్తూ ఏం చెప్తున్నారు? బండి గారిని చూసి ఎమోషనల్ అవుతాను నేను, ఎవరిని చూసి అవును బండి గారు వాళ్ళ నా ఆట పాడవుతుంది అంటుంది. ఎంత జోకేసిందో దివ్య. దివ్య కూడా ఆయన ఆట పాడవుతుంది, ప్రతి ఒక్కరు సేఫ్ గేమ్ అని ఆయన తప్పుగా మాట్లాడుతుంటే విచిత్రంగా మాట్లాడటం కూడా ఏం మాట్లాడదామని అర్థమవుతుందా? తర్వాత మన సుమన్ గారు వెళ్ళి రాముకి చెప్తూ ప్రతి దాంట్లో దూరిపోతాడు, ప్రతి దాంట్లో నిలబడతాడంటే ఆయన చేసే పనే అది. అక్కడ వీడియో చూసుకుంటే నాకు సార్ అదే కదా, ప్రతి దాంట్లో దూరిపోతాడు రాము అనే అదే కదా, అది పెద్ద కరెక్ట్ కాదు. గౌరవకి ఇచ్చాడు, అది కరెక్ట్. బలవంతుడు కాబట్టి గౌరవం ఉంటే నేను ఆటలో గెలవలేను అనేది కరెక్ట్ రీజన్, బాగా మాట్లాడాడు. తర్వాత కళ్యాణ్ వచ్చి భరణ్ కెప్టెన్ కండిషన్స్లో అందరం పక్కకు తీసుకెళ్ళి మాట్లాడాడు, కానీ గేమ్ను బట్టి ఆడేవాళ్ళని తీసుకోలేదు అని అంటే కళ్యాణ్ని రమ్మని పిలిచాడు భరణి. నా తరఫున ఆడంటే లేదు నేను సీజర్ తరఫున ఆడతానని కళ్యాణ్ వెళ్ళాడు. దాంట్లో భరణి తప్పేం లేదు, కళ్యాణ్ రాంగ్ అది. దివ్య భరణి సేమ్ భరణికి ఎలా చెప్పిందో భరణి కూడా అంతే దివ్య చెప్పాడు. మరి భరణి దివ్య కూడా భరణికి ఏం పాడవుతుంది? మరి ఇక్కడ బంధాలు తెగిపోతనే లేదు, చూసుకోవాలి ఇప్పుడు. తర్వాత సంజన నన్ను మోటివేట్ చేస్తుంది అంటే ప్రతి దానికి సంజన పక్కన నిలబడ ఎన్ని చెప్పటం అంటే సంజన మారింది, కానీ తన వాయిస్ తన మాట తీరు వల్ల సాయి ఆ గేమ్ పాడవుతుందని చెప్తున్నాడు. గౌరవ్ రాము నన్ను తమ్ముళ్ళ లెక్క అనుకున్నాను, రాంగ్ ఫ్రెండ్షిప్ అది, కరెక్ట్ ఫ్రెండ్షిప్ ఉండాలంటే నామినేట్ చేశాడు కదా గౌరవ్ని. ఫ్రెండ్షిప్ అంటే నన్ను నామినేట్ చేశాడు, రాంగ్గా ఆలోచన చేశాడు అని అన్నాడు కదా, దాని గురించి ఆ డ్రింక్ ఇస్తున్నాడు గౌరవ్ రాముకి. రాము ఏమో డెమాన్కి ఇచ్చి స్ట్రాంగ్, ఇది కరెక్ట్. స్ట్రాంగ్ కాబట్టి గట్టిగా ఆడతాడు కాబట్టి నాకు గట్టి పోటీ అన్నది కరెక్ట్. తర్వాత మాధురి భరణికి అవసరందరికీ స్ట్రాంగ్, బయటికి వెళ్ళి వచ్చాడు, బయట ఎలా ఉందో కూడా చూసి వచ్చాడు కాబట్టి ఆ ప్లాన్లు చేస్తాడు, నాకు కూడా స్ట్రాంగే బండి గారు అని చెప్పింది, అది కరెక్ట్గా చెప్పింది. ఇమ్ము డెమాన్ అన్నాడు, నిఖిల్ డెమాన్ అన్నాడు, ఇది కరెక్ట్గా ఉంది. రీతు మాధురి వల్ల మెంటల్ ప్రెస్ వస్తుంది, దానివల్ల నాకు గేమ్ పాడవుతుంది, నేను మెంటల్గా ఆలోచిస్తున్నాను అని చెప్పింది, అది కూడా కరెక్ట్ పాయింటే. తర్వాత డెమాన్ మాధురిని అన్హెల్దీ బాండింగ్ అంటుంది కదా, దాని గురించి అప్పుడు మాట్లాడాల్సినాడు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు నాకు సార్ అన్నాడు కదా, అప్పుడు మాట్లాడుకుని ఇప్పుడు ఎందుకు అప్పుడు మాట్లాడాలి కదా అని అన్నాడు కదా, అందుకని ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఆ బాండింగ్స్ అన్హెల్దీ అనేది అప్పుడే మాట్లాడి షార్ట్ బాగుండేది, అది ఇప్పుడు చెప్పి డ్రింక్ ఇస్తున్నాడు మాధురికి. తనుజ ఇమ్ము నామినేట్ చేస్తూ లాస్ట్ వీక్ నామినేషన్ అవుతాను, ప్రతిసారి కంటెంట్ అయినప్పుడు ఆల్ ద బెస్ట్ చెప్పేది మనస్ఫూర్తిగా నేనే, కానీ ఇమ్ము నన్ను అర్థం చేసుకోలేదంటే ఇమ్ము ఏమో నేను హెల్ప్ చేసినా చేయలేదంటుంది, అందుకని నేను కొంచెం అర్థం అయినా చెప్తున్నాడు. ఇది మరీ ఘోరం అసలు, నిజంగానే తనుజ మనస్ఫూర్తిగా చెప్తుంది. ఆయనే ఏదో 2 బకెట్ భోజనం హెల్ప్ అయ్యారు, ప్రతిసారి అదే భజన పాడితే ఎట్ట. సంజన తనుజ రేషన్ మేనేజర్గా ఉంటే ఆమె హెట్ అవుతుందంట, తన మెంటల్గా స్ట్రగల్స్ అవుతుందంట అని చెప్తున్నారు కదా. అక్కడ రేషన్ మేనేజర్ గురించి నాకు సార్ ఏం మాట్లాడాడు? 35 సార్లు గొడవ పడింది అంట, 35 సార్లు గొడవ పడింది, నోరు ఎక్కువే. ఇప్పుడు నాకు సార్ చెప్పినట్టు మాట తగ్గించుకోవాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, సెల్ఫ్గా ఉండాలని చెప్పాడు కదా, కరెక్టే. కానీ తను వాయిసే అంతా, తను మాట్లాడే విధానం అట్లా మాట్లాడుతుంటే కరెక్ట్ కాదు కదా, అవసరం గయ్యని పెడితే. మరి ఇక్కడ రేషన్ మేనేజర్ని ఉండను అంటే ఉంచారు కదా, వాళ్ళే ఉండను అన్నది ఉంచారు, ఉంచినప్పుడు పడాలి కదా. పైగా సనుజ ఏమంటుంది, నన్ను పెడితే వాళ్ళు వాంటెడ్గా టార్గెట్ చేసి అన్ని చేస్తారు అంటే కరెక్ట్, అది మాత్రం వాస్తవం. ఎందుకంటే నైట్ అన్ని కాజేస్తారు, మరి తనే ఇబ్బంది పడిద్ది కదా. మళ్ళీ నిన్న కూడా దివ్య గెలవగానే మరి రేషన్ మేనేజర్గా వద్దు అరుస్తుంది,
ఇట్లా మేనేజర్గా ఉంటేనే ఎట్ట అరుస్తుంది, రేపు కెప్టెన్ అయితే అవసరం తలకలం అవుతుంది దాని రీజన్లతోటి కెప్టెన్ కానివ్వకుండా చేశారు తనుజని. మన నిన్న దివ్య కెప్టెన్గా అవ్వగానే అందరికీ డ్యూటీలు అప్పచెప్తూ నా దృష్టిలో రేషన్ మేనేజర్గా తనుజ ఉంది, బండి ఉందని ఎందుకు చెప్తుంది? మరి బాగా చేయబట్టే కదా. ఇక్కడేమో తనుజని పెడతానని నా దృష్టిలో ఉందని చెప్తుంది, అక్కడేమో తనుజ రేషన్ మేనేజర్ కూడా గొడవలు చేస్తుంది అని అందరికి చెప్పింది సంజన కూడా. మరి ఇప్పుడు రేషన్ మేనేజర్గా నా దృష్టిలో తనుజ ఉంది, బండి ఉందని దివ్య చెప్తుంది. ఇది ఎట్లా కరెక్టు? కొంతమంది తనుజ ఉంటే మంచిదని ఓటేశారు, మరి అక్కడ ఎందుకు సపోర్ట్ చేయాలి కెప్టెన్సీగా? అదే కారణం చూపించాక కెప్టెన్ కానివ్వకుండా చేశారు. ఇక్కడ కూడా ఇది కూడా సేఫ్ గేమే. నాకు వద్దంటే వద్దన్నది నేను రేషన్ మేనేజర్ కూడా నాకు అస్సలు వద్దంది. కుకింగ్ కడగమన్నా నాకు అస్సలు వద్దు, నాకు బాత్రూమ్ వేయండి తనుజ సుమను బాత్రూమ్ తీసుకున్నారు. మాధురి గారు హెల్మెట్ అయి బయటికి వెళ్ళిపోయారు. తన ఇష్టంగానే వచ్చింది, బజ్జలో కూడా చెప్తుంది నా ఇష్టపూర్తిగా వచ్చాను, నా ఇష్టపూర్తిగా వెళ్ళిపోతున్నానని. తనుజతోటి ఆల్రెడీ చెప్పేసింది, నేను ఈ వారం సేవ్ అయినా నెక్స్ట్ వీక్ అని వెళ్ళిపోతాను, నాకు ఉండాలని లేదు, 4వ తేదీన మా హస్బెండ్ బర్త్డే, నేను వెళ్ళిపోవాలని తను ఓపెన్గా చెప్పేసింది. ఫస్ట్ వీకే నామినేషన్కి వచ్చినా ఫస్ట్ వీక్ కూడా వెళ్ళిపోయేది. తనకి వెళ్ళాలనే ఉండాలని లేదు, ఎందుకంటే అక్కడ హౌస్కి తను సెట్ కావట్లేదు, తన ఇష్టానుసారంగా వచ్చింది. కానీ ఇప్పుడు మారింది, ఇప్పుడు మాట తీరు నడవడికి మొత్తం మారింది. ఫస్ట్ వీక్లో ఉన్నంత లేదు, అయినా బయటకు వెళ్ళిన పరిస్థితి వచ్చింది. ఓటింగ్ లేకే మన మాధురి గారు బయటకు వెళ్ళాల్సి వచ్చింది. స్టేజ్ మీద కూడా చాలా నేర్చుకున్నాను సార్ అంది, అంటే వాయిస్ అది కూడా చాలా నేర్చుకున్నాను, హౌస్ బాగుందని చెప్పింది. మరి తన ఎయిమ్స్ అని పూర్తి చేసుకొని బయట పనులు పూర్తి చేసుకొని తన హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ హ్యాపీగా జరుపుకొని మాధురి గారు మనస్ఫూర్తి కోరుకుందాం. నెక్స్ట్ వచ్చి రాము ఎలిమినేషన్ రౌండ్లో వాళ్ళిద్దరిని కారులో కూర్చోబెడితే గౌరవ్ని మాధురిని, అసలు రాము వచ్చి తనుజని ఏం బతులాడుతున్నాడు, అసలు మామూలు బతులాడదు. ఎందుకంటే ఎలక్షన్ షీల్డ్ ఉంది కాబట్టి ఏం బతులాడుతున్నాడు, కాళ్ళు పట్టుకుంటున్నాడు. అప్పుడు తనుజ అంది, నువ్వు సిల్లీ రీజన్తో నామినేట్ చేసి ఇలా చేయడం కరెక్ట్ కాదంటే, రాము చేసింది చాలా తప్పు, ఆ రీజన్తో నామినేట్ చేయబట్టే కదా అంత బతులాడుతున్నాడు తనుజని, అసలు చేయాల్సిన రీజన్ అయినది. రాము ఇప్పుడు ఆ బాధ అనేది రాము తెలుస్తుంది. ఇప్పుడు అంటే గౌరవ్ వెళ్ళిపోతే తన వల్ల వెళ్ళిపోయాడు అనేది గిల్టీ ఫీలింగ్ ఉంటుందని తను వెళ్ళినా అంత గౌరవ్ వెళ్తే బాధపడతాడు. అందుకని వచ్చి తనుజని కాళ్ళు పట్టుకున్నాడు, బతులాడుతున్నాడు. అంటే నేను ఆలోచిస్తా పోరా అంటుంది, నేను హెల్ప్ చేస్తాను, నీకు సపోర్ట్ చేస్తా అంటున్నాడు. నాకే సపోర్ట్ అవసరం లేదురా, నేను ఆడుకుంటాను అంటుంది. కాళ్ళు పట్టుకుని బతులాడుతున్నాడు. సేవ ఇచ్చినా కూడా వాటేసుకొని కాళ్ళు పట్టుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు రాము. గౌరవ్ కంటే కూడా రాము చాలా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మరి ఆ సిల్లీ రీజన్తో నామినేట్ చేయడం ఎందుకు? ఇప్పుడు తెలిసి వచ్చింది దాని విలువ అనేది రాముకి. నెక్స్ట్ సంజన సేవ్ అవ్వగానే ఇమ్మానుయేలు గట్టిగా వాటేసుకున్నాడు ఏడుస్తా. ఎందుకు ఉండడానికి ఏడుస్తున్నాడా, హ్యాపీగా ఫీల్ అయ్యాడా, లేదంటే ఇంకా వెళ్ళిపోకుండా ఉందేంది అని ఏడ్చాడా? చిన్న కామెంట్ చేయండి. ఇదంతా అన్నీ కరెక్టా కాదనేది మీరు ఒక చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.